పచ్చకామెలకి ఇప్పుడు పచ్చంగానే కనబస్తుంటాయి. ముందు ఎన్నో తూర్లు మాట్లాడారు. పెద్దల్ని గౌరవించడు, పిల్లల్ని గౌరవించండి. ఎంతటి వారైనా కానీ అన్నాన్ని సంబోధించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ కుటుంబానికే ఉంది పేరు. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజారెడ్డి కానీ. రాజారెడ్డిని ఎంత క్రూరుడో కృతజ్ఞుడో ఆ విధంగా చూపిస్తారు. ఈరోజు మీడియా ప్రకారం చూస్తే, ఎల్లో మీడియా ప్రకారం చూస్తే, ఏ సామాజిక వర్గమైనా కానీ కడప అంటే ఓ ముద్ర వేస్తారు. బాంబుల గడ్డ, కడప రెడ్డమ్మ, బాంబుల సంస్కృతి. ఈరోజు మీడియా, సినిమా పరిశ్రమ కూడా ఒక కమ్మద హస్తాల్లో ఇరుక్కోవడది. ఒక సామాజిక వర్గం కమ్మద హస్తాల్లో ఇరుక్కోంది. ఆ మీడియా చేసే కృతజ్ఞతలు కడప జిల్లా వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కడప జిల్లాలో ఒక అధికారి ఉద్యోగం చేసే వ్యక్తి తెలంగాణ వ్యక్తి కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, వాళ్ళందరూ ఏమన్నా ఇక్కడికి వచ్చేటప్పుడు ఓయేమో కడప గడ్డ, ఇక్కడికి వస్తే ఓయేమో కొడతారు, వాళ్ళు రౌడీలు బాంబులు వేస్తారు, ఇట్లా మాడతారు. వీడికి వచ్చిన తర్వాత 3 ఏళ్ళు వాళ్ళు పనిచేసిన తర్వాత ఇక్కడి నుంచి పోయేటప్పుడు కండకు నీళ్లు పెట్టుకునే అధికారులు ఎంతోమందిని చూసాం. మీ కడపని ఇంత హీనంగా మాట్లాడతారు, ఇంత హీనంగా చూస్తారు. ఇక్కడైతే మీ దగ్గరికి వచ్చిన తర్వాత 3 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇంత ఆదరాభిమానాలు, ప్రేమనురాగాలు ఇక్కడే చూసాం సార్. ఎందుకు సార్ సినిమా వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా చూపిస్తారు? బాంబులు గడ్డ, సంస్కృతి లేదు, కిరాతకులు, హంతకులను చూపిస్తారు. ఇంత ప్రేమనురాగాల దగ్గర ఉన్న వ్యక్తుల దగ్గర మేము పనిచేయడం మా సంస్కృతం. ఇక్కడ నుంచి పోతుంటే మా సొంత ఊర్లోంచి మేము బయటికి పోతానట్టు ఉందని ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది అధికారులు మాతో మాట్లాడిన వ్యక్తులు. కానీ ఈ విధంగా కించపరిచే విధంగా మనం చూపిస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయమే. మాకు నిజంగా మారాలి. ఈ మీడియా ప్రపంచంలో కడపని ఈ విధంగా సంస్కృతి చూపించడం చాలా హీనం. నిజంగా చెప్పాలంటే ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, నాగేశ్వరరావు వీళ్ళందరూ ఒకప్పుడు వాళ్ళకి భిక్ష పెట్టింది మా కడప జిల్లా. మా ఎద్దులయ్య గారు కొత్తపల్లి, చక్కెరపాణి గారు, నాగిరెడ్డి గారు వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళని ఈ విధంగా కించపరిచేది మా సంస్కృతిని దెబ్బతీస్తే విధంగా మనం మాట్లాడడం చాలా బాధాకరం. ఇది ఇప్పటికని ప్రజా సంఘాలు కానీ, మీడియాలు కానీ అందరూ కూడా ఖండించాలి. ఇక్కడ కడప జిల్లా అనేది ప్రేమానురాగాల గడ్డ, ఆప్యాయతలకి అనురాగాలకి పుట్టినిండ్లు. మనుషులు ప్రేమిస్తారు కానీ ద్వేషించే వ్యక్తులు కాదు, కిరాతంగా హత్య చేసేవాళ్ళు కాదు. ఏదుంటే 10 మందికి 10 రూపాయలు సాయం చేసేవాళ్ళని తప్ప, పట్టెడు అన్నం పెట్టేవాళ్ళని తప్ప ఎవరికి మోసము దగా చేసే కుట్రలు కుటుంబాలు మాకు తెలియదు.